ఇన్ఛార్జీలు చెట్టిపల్లి కాశీరామ్ గారు, అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులు బిఆర్ శేఖర్ గారు, నియోజకవర్గ నాయకులు అన్నగారు ఆధ్వర్యంలో ఈరోజు సమీక్ష సమావేశంలో ఈరోజు సమస్య చిట్యాల పట్టణ పరిధిలో ఉన్నటువంటి వడ్డధాన్యాన్ని అధికార ప్రభుత్వం మాటలకు అంకితమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒడ్లు కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద జోడీలు చెప్పుకుంటూ మాటలు కాలయాపన చేసుకుంటూ సమయపాలన చేసుకుంటూ రైతులను మోసం తీపిస్తున్నటువంటి సమస్య తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగునా కనిపిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ విలాసవంతమైన జీవితాల కోసం, వాళ్ళ సుఖాల కోసం, భోగాల కోసం ప్రజలను కొండ ఒడ్లను కన్నీటి పాలు, వరదల పాలు, నీటి పాలు, భూమి పాలు చేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సమస్యను వెంటనే తీర్చాలి. అదేవిధంగా రైతుకు కావాల్సినటువంటి గిన్నె సంచుల కాంచి మొదలు పెడితే, దారం కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచి ఈ సమస్యలను వెంటనే ప్రతి ఒక్క ఒడ్ల గింజను వేస్ట్ చేయకుండా ప్రభుత్వం కొనాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి రైతు దగ్గర ఒక్క ఒడ్ల గింజ లేకుండా కొనాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా డిమాండ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే సమస్య కనుక మళ్ళీ ఎదురైతే ఖచ్చితంగా రైతులను రోడ్లపై తీసుకొచ్చి కలెక్టరేట్ ముట్టడీలు, ఖచ్చితంగా ప్రభుత్వాలను, ఖచ్చితంగా ఉన్న స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను, స్థానికంగా ఉన్నటువంటి అధికారులను వెంటాడి వేధించి మేము కూడా రైతులకు ఉన్నటువంటి బాధను తెలియజేసి మరొకసారి దాన్ని రివ్యూ కాకుండా మేము తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ భారత్ తెలియజేస్తాం.